శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. వివేకానంద సంపూర్ణ గ్రంథావళి నుంచి ఈరోజు కర్మయోగంలో 5వ ఉపన్యాసం కదా, 5వ ఉపన్యాసము. దీని పేరేంటంటే వి హెల్ప్ అవర్ సెల్వ్స్ నాట్ ద వరల్డ్. అంటే మనకు మనమే సహాయం చేసుకుంటాం కానీ ప్రపంచానికి మనమేమి నిజంగా సహాయం చేయలేము అన్నది దీని మీనింగ్ అనమాట. అంటే ఒక పనిని ఒక యోగంగా, ఒక హయ్యెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్గా మనం చేయాలంటే కొన్ని పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇంతవరకు మనకు చెప్పారు, మనము అన్అటాచ్డ్ భావంతో చేయాలి, మనం ఫలితాన్ని ఆశించకూడదు, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు చాలా పాయింట్స్. అలాగే మనకున్న డ్యూటీని, మన కళ్ళ ముందు మనకు ఎదురు వచ్చిన డ్యూటీని, బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు పాయింట్స్. ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ స్వామీజీ చెప్తున్నారనమాట. మామూలుగా కర్మ అనగానే మనం ఏం చెప్పాము, కర్మ అనగానే రకరకాల అర్థాలు ఉన్నాయి. కర్మ అనగానే పని ఒక మీనింగ్ చెప్పుకున్నాం అంతకుముందు. అలాగే కర్మ అనగానే వేరే ఒకటి ఫేట్ అంటే ఏంటి, నా తలరాత ఇలా ఉంది అంటాం, దానికి కూడా కర్మ అనే మాటని వాడతాం, అవునా. ఇంకా 3వ అర్థం కూడా ఉంది, అది కూడా చెప్తున్నారు స్వామీజీ. అంటే ఈ అర్థం ఏంటంటే మనం అలాగ పరిణామం చెందుతుందన్నమాట. ఒక వర్డ్ ఏదైతే ఉందో ఆ సంస్కృతిలో కానీ, ఆ ప్రాంతంలో కానీ, అక్కడ పరిస్థితులను బట్టి అది ఆ మాట అన్నది పరిణామం చెందుతూ వస్తుంది. అలాగే భగవంతుడు అనగానే భారతదేశంలో ఒక అర్థం, వేరే కంట్రీస్లో ఒక అర్థం ఉంటుంది. మన సంస్కృతిని బట్టి ఆ మాట అన్నది పరిణామం చెందుతూ వస్తుంది. అలాగే కర్మ అనేది కూడా రకరకాలుగా పరిణామం చెందుతూ వచ్చింది. ఇంకా 3వ అర్థం ఏంటంటే స్వామీజీ చెప్తున్నారు, ప్రతి మతంలోనూ కూడా 3 భాగాలు ఉంటాయి. ప్రతి రిలీజియన్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఫిలాసఫీ, 2 మిథాలజీ, 3వది రిచువల్. ప్రతి రిలీజియన్లో మీరు ఏ మతం తీసుకున్న ప్రపంచంలో మొట్టమొదటి తత్వం, అసలు ఆ యొక్క భగవంతుడు అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, దాని గురించి ఏం చెప్తుంది అన్నది ఒకటి, దాన్ని తత్వము అంటారు, ఫిలాసఫీ అంటారు. 2వది మిథాలజీ అంటే పురాణాలు. అంటే అదే ఫిలాసఫీని, అదే తత్వాన్ని కథల రూపంలో గొప్ప గొప్ప రాజులు యొక్క కథలు, మహాత్ముల యొక్క కథలు, అంటే మనం చెప్పుకునే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, తత్వం ఏదైతే ఉందో వాళ్ళ జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ కథల రూపంలో కొన్ని ఉంటాయి. మిథాలజీ అంటారు దాన్ని, పురాణాలు అంటారు. ఇంకా 3వది ఏంటంటే రిచువల్ అంటే కర్మకాండ. అంటే మనం చేసే రోజు చేసే పనులు, ఒక పూజ కానివ్వండి, అదే తత్వము ఒక కాంక్రిటైజ్డ్ ఫామ్లో ఇలా చేయడం ఉంటుందన్నమాట. రోజు మనం ప్రే చేయడము, లేకపోతే పూజ చేయడము, స్తోత్రాలు చదవడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ తత్వమే మనం ఏం చేస్తాడో ఒక పనిలాగా మనం చేస్తూ ఉంటాం. దానిని కూడా కర్మ అంటారు. అంటే మీకు తెలుసు కదా, కర్మకాండలు అంటారు కదా, మనం చేసే పనులు రోజు ఉన్నాయి కదా, అవి కూడా కర్మ అనే పదం క్రిందకే వస్తాయి. ఇప్పుడు ఈ 3టికి రిలేషన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు తత్వం ఉందనుకోండి, తత్వం అంటే భగవంతుడి యొక్క స్వభావం ఇది. మనుషుల్లో ఏ విధంగా ఉంటే, మనిషి ఏ విధంగా ఉంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవచ్చు, ఇలాంటి విషయాలని. ఫిలాసఫీ అంటే మీకు తెలుసు కదా, ఫిలాసఫీ అంటే ఏంటంటే మన యొక్క జీవితం అంటే ఏంటి, జీవితానికి అర్థం ఏంటి, ఈ యొక్క అన్ని మాటల్ని అందులో వాళ్ళు డిస్కస్ చేస్తారు ఫిలాసఫీలో. ఇప్పుడు మనిషిలో మంచిగా ఉంటే, మంచితనంతో ఉంటే తొందరగా భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తారు. దానికి మనకు కథల రూపంలో చెప్పాలనుకోండి, మిథాలజీ. ఇప్పుడు పురాణాల్లో అదే మాటను చెప్పడానికి మనకి క్షీరసాగర మథనం తెలుసు కదా మీకు. క్షీరసాగర మథంలో రాక్షసులకి దేవతలకి పోటీ జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా చేస్తూ ఉంటారు, అది పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అందులోంచి ఏవేవో వస్తాయి. ఇదంతా ఏంటంటే మన యొక్క మైండ్లో మంచి చెడు 2 ఉన్నాయి మనలో. మంచి ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తుంది. మన మనసుని ఆ విధంగా మథనం చేయడం వల్ల, మనసుని బాగా మీరు అధ్యయనం చేయడం వల్ల నెమ్మదిగా మనసులో ఉన్నటువంటి ఎసెన్స్ మనకు అర్థమవుతుంది. ఇది చెప్పడానికి ఒక చిన్న కథ రూపంలో మనకి చెప్పారు అక్కడ. ఇలాగే చాలా మొత్తం మనకి ఎన్నో 18 పురాణాలు ఉన్నాయి మనకి. అన్నిట్లోనూ కూడా ఒక్కొక్క దానిలో
ఒక్కొక్క భగవంతుని యొక్క తత్వం. శివ పురాణం ఉంది, అక్కడ శివుడు అన్నది సర్వశక్తిమంతుడు అని చెప్తారు. శివపురాణం మీరు ఎక్కడ చూసినా శివుడు అన్నవాళ్ళు చాలా శక్తిమంతుడు. యాక్చువల్గా ఫిలాసఫీ ఏంటి? ఫిలాసఫీ ఏం చెప్తుంది? భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆమ్నీషియంట్, ఆమ్నీ ప్రెజెంట్ అని అంటారు చూడండి. ఈ వర్డ్స్ అన్నీ కూడా భగవంతునికి వాడతాడు. సర్వశక్తిమంతుడు, అన్ని చోట్ల ఉంటాడు భగవంతుడు. ఇవన్నీ చెప్పడానికి మనకి పురాణాలు ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క గాడ్ హెడ్ని తీసుకొని, ఇప్పుడు భాగవత పురాణం ఉంది, ఎవరి గురించి ఉంటుంది? కృష్ణుడి గురించి ఉంటుంది. శివ పురాణంలో, దేవి పురాణంలో దేవి గురించి ఉంటుంది. అక్కడ ప్రతి చోట ఒక్కొక్కటి ఒక గాడ్ హెడ్ గురించి చెప్తున్నారు. ఆ పురాణంలో చెప్పినప్పుడు ఆ పర్టిక్యులర్ దేవి పురాణం, దేవి భాగవతం మీరు చూడండి, మీరు చండీ చదువుతాం మనం, అందులో దేవి సర్వశక్తివంతురాలు అనమాట. అక్కడ అందరి ముందు చిన్న చిన్న వీళ్ళందరూ కూడా, మిగిలిన దేవతలందరూ కూడా ఆవిడని స్తుతిస్తూ ఉంటారు. ఇవన్నీ అందుకని ఇక్కడ ఏంటనమాట, సర్వశక్తిమంతుడు భగవంతుడు అనే యొక్క భావాన్ని ఈ పురాణాలు మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అంటే పురాణాలు మనం శివపురాణం చదివామనుకోండి, మనకు వెంటనే ఆ శివుడు యొక్క గొప్పతనం అంతా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ శివుడన్నా, దేవి అన్నా, విష్ణువు అన్నా అన్నీ కూడా ఒక్కటే. కానీ సాధారణమైన మనిషికి కథల రూపంలో మనం చెప్పినప్పుడు ఆ భావం తొందరగా వెళుతుంది. కాబట్టి ఈ మిథాలజీ అనేది వచ్చింది. సరే, ఇప్పుడు రిచువల్ కర్మకాండలు అంటే ఏంటి? ఇప్పుడు సేమ్ మనం చేస్తున్నాం కదా, ఏదైతే శివుడికి భగవంతుని యొక్క తత్వం మనకు తెలియాలి అంటే భగవంతునికి మన మనసుని అర్పించాలి అన్న భావం ఉంది, అంతే కదా. మన మనసు అంతా కూడా ప్రపంచానికి ఇస్తే ప్రపంచం అర్థమవుతుంది, భగవంతుడికి ఇస్తే భగవంతుడు అర్థమవుతాడు. భగవంతునికి ఇవ్వాలి అన్న దాన్ని ఎలా ఇస్తారు? మనసుని ఇవ్వడం అంటే ఏంటి అసలు? మనం ఏం చేస్తాం? పూజలు ఇవన్నీ ఇలా వచ్చాయన్నమాట. ఫస్ట్ హోమం ఉంది, హోమం చేస్తారు, యజ్ఞాలు చేసేవాళ్ళు. అందులో ఏంటి? యజ్ఞంలో మరి అక్కడ అది భగవంతుడు అనుకున్నాడు యజ్ఞాన్ని. అక్కడ ఎదురుగా ఉన్న ఆ అగ్నిని భగవంతుడు అనుకుంటే అందులో వాళ్ళు ఏం చేసేవారు? ఆహుతి ఇచ్చేవారు. ఈ విధంగా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని మనం తీసుకోవాలి. ఇట్లాంటి భావం అంతా కూడా ఒక చిన్న కర్మకాండ కింద, ఒక రిచువల్ కింద తయారు చేశారు. నెమ్మదిగా రిచువల్స్ అన్నీ అది తగ్గిపోయింది, ఫైర్ యజ్ఞాలు తగ్గిపోయి ఒక పూజ కింద వచ్చింది. భగవంతుడికి ఏదైనా సమర్పించాలి అంటే ఒక చిన్న పువ్వు ఏదైనా సరే అది భక్తితో సమర్పించాలి అన్న భావం వచ్చింది. మనం అందుకే కదా అవన్నీ ఇస్తాం, నైవేద్యాలు అవన్నీ ఇస్తాం. ఏంటి అవన్నీ? సింబల్స్. నిజంగా ఆయన పళ్ళు కావాలా? మీరు ఇచ్చే పువ్వులు కావాలా? ఈ సృష్టిలోదే కదా, అదంతా కూడా ఆయనదే. అటువంటిది ఆయనకు అవసరం ఏం లేదు యాక్చువల్గా. ఎందుకంటే మనము గ్రో అవ్వడానికి, మనం యొక్క తత్వం తెలుసుకోవాలి కాబట్టి ఆ భావాన్ని ఒక రిచువల్గా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. డెవలప్ చేసుకుంటూ రాలేదు, అది న్యాచురల్గా డెవలప్ అయ్యాయి ఇవన్నీ కూడా, పూజలు పద్ధతులు ఇవన్నీ కూడా. అందువల్ల వెనకున్న ఫిలాసఫీ ఏంటి? ఏదైనా మనం పని చేస్తున్నాము అంటే, మన కర్మకాండ ఏదైనా చేస్తున్నామంటే దాని వెనుకున్న తత్వం ఏంటో మనం తెలుసుకుని మనం చేస్తే బాగుంటుంది అన్నమాట. సో అందుకని ప్రతి మతంలో కూడా, ప్రతి రిలీజియన్లో కూడా ఒక్కొక్క సింబల్స్ ఉన్నాయి. మనకి ఆ హిందూయిజంలో సింబల్ ఏంటి? మెయిన్గా ఓంకారం. అలాగే క్రిస్టియన్స్కి క్రాస్ ఉంది, అలాగే ముస్లిమ్స్కి అర్ధచంద్రాకారం. ఈ సింబల్స్ అన్నీ కూడా ప్రతి రిలీజియన్లో కూడా సింబల్స్ ఉన్నాయి. అంటే ఈ సింబాలజీ నుంచే మనిషి డెవలప్ అవ్వగలడు. ఫస్ట్ గ్రాస్గా ఉన్నదాన్ని పట్టుకొని దానికి ఇంకా సూక్ష్మంగా ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అందువల్ల ఏంటి, ప్రతి దాంట్లో కూడా సింబల్స్ ఉంటాయి. అలాని ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని మన ఓం అనే దాన్ని ఈ విధంగా సింబల్ పెట్టుకొని మనం ముందుకెళ్దామని చెప్పి వాళ్ళు ఎవరు కూర్చొని మీటింగ్ పెట్టుకొని చేయలేదు ఎవరు కూడా. అది న్యాచురల్గానే ఆ సింబల్స్ అనేవి ఇవాల్వ్ అయ్యాయి అన్నమాట. ఓంకారం దేనికి సింబల్ చెప్పండి? ఓంకారం అనేది మొత్తం సృష్టి స్థితి లయ అన్నదానికి సింబల్. ఎంత చక్కగా ఉంటుందంటే మీరు చూడండి, అది ఫస్ట్ సృష్టి మొదలవుతుంది, ఒకసారి హై పీక్ ఎవల్యూషన్ అవుతుంది, మళ్ళీ అది డిజాల్వ్ అయిపోతుంది. ప్రపంచంలో మీరు ఏదైనా తీసుకుని ఫస్ట్ ఆరిజిన్ ఉంటుంది, అది కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ నాశనం అయిపోతుంది. సో ఈ ఓంకారం మీరు చూస్తే అలాగే పైకి వెళ్ళి మళ్ళీ వెంటనే లయం అయిపోతూ ఉంటుంది. మీరు ఏ సౌండ్ అన్నా చూడండి, బెల్ గుడిలో గంట కొడతారు, గంట కొట్టడం మీరు అబ్జర్వ్ చేయండి బాగా, సౌండ్ టంగ్ అనగానే అలా పైకి వెళ్తుంది, ఒకసారి మళ్ళీ నెమ్మదిగా కిందకు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి గంట కొట్టండి. ఈ వేవ్స్ అనేది సృష్టిలో అన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. సృష్టి స్థితి లయ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ఓంకారం దానికి చిహ్నం, దాని లోపల చాలా ఈ న్యాచురల్గానే అది సింబల్ అనేది మనకి డెవలప్ అయింది. అలాగే స్వామీజీ ఏమంటారంటే క్రాస్ సింబల్ ఏదైతే ఉందో క్రిస్టియన్స్ది, ఈవెన్ క్రిస్టియానిటీ వచ్చే ముందే ఆ సింబల్ ఉంది. ఈ సింబల్స్ అన్నీ ఎవరు ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నాయి, ఈ సింబల్స్ అనేవి కూడా. క్రిస్టియానిటీలో అంతకుముందే ఈ క్రాస్ అనే సింబల్ ఉందని చెప్తారు. అలాగే స్వస్తిక్ సింబల్ ఉంది కదా, అది బుద్ధిజం నుంచి వచ్చిందని చాలామంది ప్రచారం ఉంది.
కానీ అంతకుముందే మీకు ఈజిప్షియన్ సివిలైజేషన్లో ఈ స్వస్తిక్ సింబల్ ఉందంట. అంటే దాని అర్థం ఏంటనమాట, ఈ సింబల్స్ అనేవి ఆల్రెడీ సృష్టి జరిగినప్పుడే కొన్ని యూనివర్సల్ సింబల్స్ ఉన్నాయి. అవి నెమ్మదిగా గ్రో అవుతూ వచ్చాయి, డిస్కవర్ అవుతూ వచ్చాయి అన్నమాట. అలాగే చూడండి, ప్రతి థాట్కి, ప్రతి ఆలోచనకి ఒక శబ్దం అన్నది సింబల్, ఒక మాట అన్నది సింబల్, గుర్తు. అవునా కదా? నేను ఇప్పుడు ఆవు అనగానే ఏం గుర్తు వచ్చింది? వచ్చిందా లేదా? దాని ఆకారం గుర్తొస్తుంది, అంతా వస్తుంది. ఫస్ట్ మీకు ఎక్కడ ఉంది ఆవు అనే మాట? థాట్లో ఉంది. థాట్ ఏంటంటే దానికి ఒక రూపం ఇచ్చాము, శబ్ద రూపాన్ని ఇచ్చాము. అందుకే ఓంకారాన్ని ఏమంటారు తెలుసా? శబ్ద బ్రహ్మన్ అంటారు, శబ్ద బ్రహ్మన్. సో ఈ విధంగా మన దాని నుంచి మళ్ళీ ఫామ్ వస్తుంది. అంటే నా థాట్, తర్వాత వర్డ్, తర్వాత ఫామ్ అంటే రూపం. ఇవన్నీ కూడా సంబంధం అనమాట, ఒకదానికొకటి, ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. అలాగే ఏం చెప్తారు తెలుసా, ఈ భగవంతుడు అనేవాళ్ళు కూడా ఈ భగవంతునికి ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక సింబల్. ఒప్పుకుంటారా మీరు? స్వామీజీ చెప్తున్నారు ఇది మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడికి సింబల్ అని చెప్తున్నారు, గుర్తు. ఎందుకు చెప్తున్నారు? ఇది భగవంతుడి శక్తి నుంచే కదా మొత్తం అంతా వచ్చింది. మీరు దేనిని ఎనలైజ్ చేసిన ప్రపంచంలో, దేనిని ఎనలైజ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళినా యూ విల్ కమ్ టు గాడ్. మీరు విశ్లేషించి చూడండి, ప్రపంచంలో ఏ వస్తువునైనా సరే లోపలికి వెళ్ళే కొద్దీ యూ విల్ టచ్ గాడ్. అందుకనే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుని యొక్క ఒక సింబల్, లేకపోతే మేనిఫెస్టేషన్ అని స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు అలాగే లాంగ్వేజ్, ఇప్పుడు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రపంచంలో. ఎలా డెవలప్ అయ్యాయి? ఇక తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని శతాబ్దాల క్రితం కూర్చుని మనం తెలుగు ఆవు అనే పదానికి పేరు పెట్టుకుందాం, లేకపోతే గేదె అన్నదానికి ఈ పేరు పెట్టుకుందాం, మేక అంటే ఈ పేరు పెట్టుకుందాం కూర్చుని ఏమైనా చేశారు? వాళ్ళు చేశారా? న్యాచురల్గానే లాంగ్వేజ్ డెవలప్ అవుతూ వచ్చింది. ఎక్కడ ఎవరో కూర్చొని లాంగ్వేజ్ని డెవలప్ చేయలేదు. న్యాచురల్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, నెమ్మదిగా అది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఎవరో కూర్చొని వాళ్ళు లాంగ్వేజ్ని స్థిరం చేయలేదు. లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ ఉంది, దాన్ని న్యాచురల్గా అది డెవలప్ అవుతూ వచ్చింది. ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద యూనివర్సల్ మైండ్. ఇవన్నీ కూడా సటిల్ ట్రూత్స్ అనమాట. అది స్వామీజీ మనకి ఇది చెప్తున్నారు. అలాగే సర్కిల్ ఉంది, సింబల్. సర్కిల్ అనే సింబల్ చాలా చోట్ల, ఆ సర్కిల్ అనే సింబల్ చాలా రిలీజియన్స్లో, చాలా దేశాల్లో అది ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు టెంపుల్స్, మన విగ్రహాలు, ఇవన్నీ కూడా సింబల్స్, భగవంతుడికి సింబల్స్. చాలామంది అంటారు ఇవన్నీ వేస్ట్, భగవంతుడు అవసరం లేదు, ఈ టెంపుల్స్ అవసరం లేదు, ఈ చర్చెస్ అవసరం లేదు. అలా అనుకోవడం చాలా పొరపాటు. సింబల్ ద్వారానే మనం ఆ భగవంతుని దగ్గరికి మనం చేరుతాము. అందువల్ల ఈ సింబాలజీ, ఈ రిచువల్స్ గురించి చదవడం కూడా కర్మయోగంలో ఒక భాగం. ఇప్పుడు చూడండి, చిన్న విషయము, ఈ ప్రపంచ సృష్టి ఎలా జరిగింది అన్నది మనకు ఫిలాసఫీలో చెప్తారు. ఇప్పుడు ఆ సృష్టి మనకు సింబల్గా ఇక్కడ రావాలంటే మీరు కాళీ అండ్ శివ, ఈ రెండు మనకు ఉంది కదా, శివుడి పైన కాళికామాత నుంచొని ఉంటుంది. ఇప్పుడు సృష్టి ఎలా జరిగిందంటే మొత్తం అంతా కూడా ఒక చైతన్యం ఉంది, ఎప్పుడు ఉండే ఒక సత్యం ఉంది. దాని నుంచి ఏమవుతుంది? సృష్టి జరుగుతుంది, మళ్ళీ కొన్నాళ్ళ సృష్టి ఉంటుంది, మళ్ళీ లయ జరుగుతుంది. సృష్టి, స్థితి, లయ. ఈ సృష్టి, స్థితి, లయకు మనకు ఎవరు? త్రిమూర్తుల్ని. ఇవన్నీ సింబల్సే, సింబాలజీ ఇదంతా కూడా. చూడండి, సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. బ్రహ్మ అంటే సృష్టికి అది సింబల్, క్రియేటర్ అనమాట. అలాగే విష్ణు అంటే స్థితి, అంటే ఉంటుంది. ఇప్పుడు ఇలా స్థితి ఉంది కదా, అది విష్ణువుకి. తర్వాత లయ శివుడికి. ఇవి మూడు కూడా సృష్టి, స్థితి, లయకి. ఇక్కడ కాళీ విగ్రహం ఉంది కదా, మీరు చూసారా? ఇక్కడ శివుడు పడుకుంటే దానిపైన కాళీ నాట్యం చేస్తూ ఉంటుంది ఆవిడ. సో అదేంటనమాట, ఒక చైతన్యం నుంచి సృష్టి వచ్చింది. సృష్టి వస్తుంది ఎప్పుడు ఎలా ఉంటుంది? డైనమిక్గా ఉంటుంది. అందుకని కాళికామాత ఎలాగా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుంది? సృష్టి, స్థితి, లయ మూడు కూడా ఆవిడలోనే ఉన్నాయన్నమాట. అంటే మొత్తం ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ అనేది మూడు సత్యాలే. కేవలం మనకేంటంటే క్రియేషన్ అంటే ఇష్టం, కానీ డిజల్యూషన్ ఏదైతే లయ ఉందో దాన్ని మనం ఇష్టపడం. కానీ మొత్తం ఈ ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయాలంటే మూడింటిని యాక్సెప్ట్ చేయాలి మనం, సృష్టి, స్థితి, లయ అన్నది. ఈ విధంగా ఏంటంటే ఈ చైతన్యము, దాని నుంచి సృష్టి ఎలా వచ్చింది. ఇప్పుడు సృష్టి లేకుండా నువ్వు చైతన్యాన్ని అర్థం చేసుకోలేవు, ఎందుకంటే మేనిఫెస్టేషన్ లేదు. అభివ్యక్తి లేకపోతే నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? అర్థం చేసుకోలేవు. అట్లాగే చైతన్యం లేకుండా సృష్టి జరగదు. ఇవి రెండు కూడా ఎట్లాంటివి?
రెండు కూడా అవినాభావ సంబంధం అనమాట. రెండు ఒకటి లేకుండా ఇంకోటి లేదు. ఈ ప్రపంచంలో ఈ రెండు అంటే బ్రహ్మ అండ్ శక్తి. బ్రహ్మన్ అంటే చైతన్యం, ఆల్ పెర్వేడింగ్ ప్రిన్సిపల్. అలాగే ఈ సృష్టి ఏంటనమాట శక్తి. ఈ శక్తి యొక్క విలాసంతో ఇదంతా జరుగుతుంది, మొత్తం సృష్టి అంతా కూడా. అంటే మొత్తం అందరిలోనూ కూడా భగవంతుని శక్తి చైతన్యం ఉంది, కానీ ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా శక్తి ఉంది. మనలో ఉన్న భేదం అంతా శక్తిలో ఉంది, చైతన్యంలో లేదు. సో ఇవి రెండు కూడా మనకి సింబల్ అనమాట. అది చూడండి, శివుడి నుంచి కాళికామాత అలా రావడం అనేది రెండింటి మీరు ఆలోచిస్తున్న ఎంత చక్కటి సింబల్ అది. ఆ సింబాలజీ ఎలాగంటే అలా ఎవరో ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి అలా సింబాలికల్లీ అది అలాగా ఫ్లాష్ అయినప్పుడు అది నెమ్మదిగా ఒక ఆరాధన పద్ధతి కింద వచ్చిందనమాట. ఈ విధంగా మన హిందూ ధర్మంలో మొత్తం సింబాలజీ, రకరకాల సింబల్స్. ఆ సింబల్స్ వెనుక చాలా 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 నిగూఢమైన అర్థాలు ఉన్నాయన్నమాట. టెంపుల్ ఇది సింబల్, మీకు తెలుసు కదా. టెంపుల్ అనేది మానవ శరీరానికి అదొక సింబల్. లోపల హృదయ కుహరం ఎందుకంటే అంత చీకటిగా ఎందుకు ఉంటుంది? మన లోపల హృదయ కుహరంలో అజ్ఞానం ఉంది. అజ్ఞానం అంటే ఏంటి? ఈ ప్రపంచమే సత్యం అనే భ్రమ, దాన్ని అజ్ఞానం అంటారు. దీని వెనుక చాలా తెలియని చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కానీ మనకు కనిపించేదే సత్యం అనుకుని మనము ప్రతిక్రియ చూపిస్తూ ఉంటాం ప్రపంచంలో. సో అజ్ఞానంగా ఉంటుంది కాబట్టి లోపల అంధకారంగా ఉంటుంది. దాంట్లో మనం ఏం చేస్తాం? జ్ఞాన జ్యోతిని వెలిగించాలి. అందుకని మనం వెళ్ళగానే పూజారులు ఏం చేస్తారు? వెలిగించి చూపిస్తారనమాట. ఇదంతా కూడా మానవ శరీరానికి సింబల్. మన టెంపుల్స్ అన్నీ కూడా చాలా సైంటిఫిక్ అనమాట. సో హిందూయిజం మీరు అర్థం చేసుకోవాలంటే సింబాలజీని బాగా అర్థం చేసుకోవాలి. అలాగే మీరు గర్భమందిరాలు చాలా వాటికి 9 ద్వారాలు కానీ తర్వాత 11 ద్వారాలు కానీ పెడతారు. మనకు అక్కడ చూడండి, మా హెడ్ క్వార్టర్స్లో ఎన్ని ఉన్నాయి? 11 ద్వారాలు ఉన్నాయి. పురం ఏకాదశ ద్వారం. సో ఇవన్నీ కూడా చాలా సింబాలికల్. ఆ లోపల భగవంతుని యొక్క శక్తి ఉంది, చైతన్యం ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోవాలి అనే దానికి సింబల్స్ అనమాట. సో ఈ సింబాలజీ అనేది చాలా 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 మెయిన్గా ఇక్కడ మన ధర్మంలో, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎవరు ఏం విమర్శించినా అదే నమ్మేస్తూ ఉంటారు. అది ప్రాబ్లం. ఓకే.